కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గుడారిగుంటలో గల తన నివాసం వద్ద ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు పట్ల తన ప్రవర్తనకు మనస్తాపం చెంది ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఆవేశంలో జరిగిన ఘటన తనను ఎంతో కలించివేసిందని, ఘటన జరిగిన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పానని తెలిపారు. ఎవరిని ఉద్దేశించి అలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఎవరో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను అపవిత్రం చేస్తే మా అధ్యక్షులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నేపథ్యంలో తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా తాను ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి మరొకసారి క్షమాపణ చెప్పి వచ్చి దీక్ష చేపట్టినట్లు తెలిపారు. పంతం నానాజీ దీక్షకి మద్దతుగా టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ, మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇది ఏదో ఇద్దరి మధ్యన జరిగే చిన్న తగు ఆ గ్రౌండ్ తోటి, ఆర్ఎంసీ గ్రౌండ్ తోటి నాకు అనేక సంవత్సరాలతో అనుబంధం, అక్కడ ఉన్న అన్ని క్రీడాకారులతో ఉన్న అనుబంధం ఇచ్చా. నేను ప్రిన్సిపాల్ గారు వ్యవహారంలో కొంచెం ఇతరులు అవుటర్స్ బాయ్కి వచ్చేస్తున్నారు, కొంచెం మత్స్య పదార్థాలు, అట్లాగే వాడించిన గాజు మొక్కలు ఇవన్నీ అక్కడ కొలుపులు పెద్దలు అందరూ కూడా చాలా మంది అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో పాడేస్తూ ఉన్నారు. ఈ కంట్రోల్ లేకుండా పోయిందని చెప్పి దాన్ని ఏదో క్లోజ్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అడిగితే ప్రిన్సిపాల్ గారికి నేను ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ గారికి కొంచెం టైం ఇవ్వండి, దాన్ని అందరికి కార్డ్స్ ఇష్యూ చేసి ఒకటి రీఓపెన్ చేస్తాను, కొంతకాలం పడుతుందని చెప్పి చెప్తారు. చెప్పి కొంచెం ఆయన కూడా నాకు చెప్పండి, కొంచెం గొడవ చేస్తున్నారు చెప్తారు. ఏమైనా అదే రోజు సాయంత్రం అనుకోకుండా గొడవ వెళ్ళారు. గొడవ నేను వెళ్తా ఆగి ఇక్కడ గొడవ తెలిసి వెంటనే గొడవ ఇచ్చేద్దాం, సాల్వ్ చేద్దాం, లేదు అందరూ రెస్టారెంట్ ఉంటారు కదా అని వెళ్ళా. ఆ చీకట్లో ఏమైందంటే ఈ ఒకళ్ళ ధర వచ్చి మిమ్మల్ని తెస్తున్నారండి, ఎమ్మెల్యే వస్తున్నారంటే ఎమ్మెల్యే అయితే ఢిల్లీ నుంచి వస్తాడు చొక్క అది ఇది అన్నాడని చెప్పి నన్ను రెచ్చగొట్టడం జరిగింది. ఆ రెచ్చగొట్టడం జరగడంలో కొంచెం నేను పొరపాటుని మాట కొలడం జరిగింది. తిరగతే ఆయన డాక్టర్, ఆయన నాకు చూడి, ఆయన నాకు తెలిసిన డాక్టర్. అయితే సరే అని చెప్పి నేనే రిలీజ్ అయ్యి నేను మళ్ళీ మెడికల్ కాలేజీకి వెళ్ళి నేను క్షమాపణ చెప్పి రావడం చెప్పింది. మళ్ళీ బహిరంగంగా చెప్తే బాగుంటుంది, నాకు పెద్దలు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ అంటే మళ్ళీ బహిరంగంగా వచ్చి కూడా బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పింది. అయితే దానికి ఏంటంటే రాజకీయ పార్టీలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, అన్ని ఇది కులపరంగా జరిగింది కాదు, వృత్తిపరంగా జరిగింది కాదు, ఇది తాత్కాలికంగా అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది. నేను వెంటనే దాన్ని రిలీజ్ అయ్యాను. మా నాయకుడు నాకు నేర్పిన సంస్కారం అది. రిలీజ్ అయ్యి నేను అక్కడే కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పారు ఆ తప్పు. ఎందుకంటే బయట అలా స్కూల్ అవుతూ ఉంది, స్కూల్ అవుతూ ఉన్న సందర్భంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పడం జరిగింది. నిన్న కూడా మా నియోజకవర్గ కూటమి 100 రోజుల ఉత్సవాలు చేసుకున్న సందర్భంలో 2వ వార్డులో అక్కడ కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది. అట్లాగే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటిది ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఇలాంటి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే మా నాయకుడు ఎవరో చేసిన తప్పు గురించి అతను పాశ్చాత్య దీక్ష చేస్తా ఉన్నాడు. అటువంటి నాకు సీట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఆ స్థితిలో అతను మాట రానివ్వకూడదు. అలాగే ఎంత గౌరవంగా నాకు ప్రచారానికి కూడా వచ్చేస్తే నాకు ఎంతో గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న వచ్చినప్పుడు కూడా చాలా గౌరవంగా ఆప్యాయంగా పరపతి దగ్గర తీసుకుంటాం. ఇటువంటి వారికి అందరికి మాట రాకూడదు, ఈ పరిపాలనకి మాట రాకూడదు. రేపు ఇది కూడా ఆ పాలనకి ఈ పాలనకి తేడా ఏముంది అని చెప్పి ప్రజలు అనుకోకూడదు.